ఇక్కడ శంఖం పువ్వు అండి. మనం హెర్బా వ్యాలీ జహీరాబాద్‌లో ఉన్నాం. అనేక మూలికలతో కూడి ఉన్న వనం అన్నమాట ఇది. పళ్ళ మొక్కలుంటాయి, మూలికలుంటాయి, అన్నీ ఉంటాయి. పళ్ళ మొక్కలన్నీ కూడా ఆయుర్వేద మొక్కలేనండి. పళ్ళ మొక్కలంటే ఆయుర్వేదం కాదనుకుంటారేమో మీరు. ఇప్పుడు మనం శంఖం పువ్వు, శంఖం పువ్వు అంటారండి దీన్ని. శంకుపుష్పి కాదిది, శంఖం పువ్వు మాత్రమే. శంకుపుష్పి అనేది చింతాకుల్లో ఉండి నేల మీద పాకి చిన్న పువ్వులు ఇడుస్తుందన్నమాట అది. అది నేను సాధ్యమైతే కనుక ఇక్కడెక్కడైనా మొలిస్తే కనుక మీకు చూపిస్తాను. ఇందులో నీలము, అలాగే ఆరెంజ్ కలరు, వైట్ కలరు అనేక రంగులు ఉంటాయండి. మనకైతే మన దేశంలో మెయిన్ ఆరెంజ్ కలర్ది, వైటు, బ్లూ చాలా ఎక్కువ ఉంటాయండి. దీన్ని శంఖం పువ్వు అంటారు. 365 రోజులు ఎప్పుడు పచ్చగా ఉండి పువ్వులు ఇడిసేదనమాట. పూర్వం 365 రోజులు భగవంతుడి పూజ కోసం ఇది ప్రతి ఇంట్లోని పాకించేవారు దీన్ని. దీని విత్తనానికి సెపరేట్ గుణం అందండి, రూట్కి సెపరేట్ గుణం. తెలివితేటలకి మీ పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మతిమరుపు వచ్చిన వాళ్ళు కానీ, పార్కిన్సన్స్ అంటే అల్జిమర్స్ అంటాం కదా, బ్రెయిన్కి వచ్చిన పార్కిన్సన్స్, దాన్ని తగ్గించడానికి ఈ శంఖం పువ్వు యొక్క వేరు అద్భుతంగా పనిచేస్తుంది. మేము ఒక 10 years బ్యాక్ మా మనవాళ్ళ కోసం ఒక మందు చేసాం దీంతో. ఎలాగా అంటే అమృతవల్లి ఉంది కదా, తిప్పతీగ అంటాం, దాంతో అమృతాది ఘృతాన్ని తయారు చేసి అందులో సరస్వతి ఆకు యొక్క రసం, దీని వేరు రసం, వస, ఇలాగా అయితే బ్రెయిన్ మీద బాగా వర్క్ చేసి అద్భుతమైన జ్ఞాపక శక్తిని, బ్రెయిన్ యొక్క శక్తిని పెంచుతాయో, జ్యోతిష్మతి, అవన్నీ కలిపి అప్పుడు వాళ్ళకి డైలీ 1 డ్రాప్ నుంచి 2 డ్రాపులు కొన్ని సంవత్సరాల పాటు, అందులో బంగారు భస్మం కూడా కలిపామండి. ఇవాళ బంగారు భస్మం కలపాలి అంటే తులం 2 లక్షలు అవుతుంది. అటువంటి భస్మాన్ని కూడా కలిపి దాన్ని డైలీ 1 డ్రాప్ కనుక మీ పిల్లలకి ఇవ్వగలిగితే మీ పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అవుతారు. ఇమ్యూనిటీ కొన్ని 100 రెట్లు పెరిగి వాళ్ళకి ఎటువంటి వ్యాధులు కానీ, లేకపోతే అంటువ్యాధులు కానీ, ఈ వైరస్లు కానీ వాళ్ళ బాడీలో లేకుండా కాపాడుతుందండి. అట్ ద సేమ్ టైము బ్రెయిన్ని రిజ్యునేట్ చేసి జ్ఞాపక శక్తిని కానీ, లేకపోతే ఏకసంధాగ్రాహి అంటారు కదండి పూర్వం, అంటే ఎవరైనా చెప్పుకుంటా వెళ్తూ ఉంటే అది ఇంటే చాలు ఆయన అప్పచెప్పేసేవాడు అనమాట. అటువంటి వాళ్ళని ఏకసంధాగ్రాహి అంటారు. ఆ విధంగా ఈ ఏకసంధాగ్రాహి అనే వాళ్ళని వాళ్ళ తెలివితేటలు పెంచడానికి మన వాళ్ళు ఏం చేసేవారంటే ఇలాంటి అద్భుతమైన మూలికలను వాడుకుని వాళ్ళ యొక్క జ్ఞానం కానీ, జ్ఞాపక శక్తి కానీ, వేదాలు ఉన్నాయనుకోండి, మనం నోటితోటి వల్లించి వాటికి లిపి లేదు, కొన్ని వేల పేజీలు ఉంటాయన్నమాట. ఆ వేదం పలికేటప్పుడు మూలాధారం నుంచి పలకాల, నాలిక చివరి నుంచి పలకాల, కంఠం నుంచి పలకాల, అంగుట్లోంచి పలకాల, నాభి నుంచి పలకాల, ఏ చక్రం నుంచి ఆ సౌండ్, ఆ వైబ్రేషన్ రావాలి అనేది సామాన్యులకు జ్ఞాపకం ఉండే ఎట్టి పరిస్థితుల్లో జరిగేది కాదండి. అంత అద్భుతమైన వేదాల్లో ఉన్న మంత్ర తరంగాలు ఎగ్జాక్ట్గా ఆ శబ్దం రిలీజ్ అయితేనే దాని నుంచి వచ్చే తరంగాలు వైబ్రేషన్ వల్ల ఆ శక్తి పడుతుందన్నమాట. అటువంటి వేదాలు నేర్చుకోవాలి, లేకపోతే జ్ఞాపక శక్తిని అంత అద్భుతంగా పెంచుకోవాలంటే ఇటువంటి అద్భుతమైన మూలికల్ని మన వాళ్ళు వాడుకుని ఆ మనిషి యొక్క తెలివితేటలను పెంచి అతనికి ఏకసంధాగ్రహగా కానీ, ఇప్పుడు ఇవాళ ఎంతోమంది పండితులు ఉన్నారు, శతావధానులని, ఇలాంటి వాళ్ళు, అంటే 100 మంది వేసిన క్వశ్చన్లు ఒకేసారి వేసినా కూడా జ్ఞాపకం ఉంచుకుని సమాధానం చెప్తారు వాళ్ళు. అంత అద్భుతమైన జ్ఞానాన్ని, తెలివితేటలని పెంచాలంటే ఇటువంటి మూలికల్ని వాడేవారండి పూర్వం. దీని లేతకాయని కూర వండుకుని కూడా తింటారనమాట. అదేవిధంగా దీని వేరైతే ఏదైతే నేను చెప్పానో ఆ వేరు యొక్క దాన్ని జాగ్రత్తగా మెడలో దండగా గుచ్చుకుని ఆ వేరుని గంధం తీసి రోజు, బొల్లి వ్యాధి అంటాం కదా మనం, లుకోడెర్మా అంటాం, దానికి మందు లేదంటారు, అది కుష్టి వ్యాధుల్లో ఒక రకం. దానికి రోజు కనుక ఉదయం సాయంత్రం వేరు అరగదీసి గంధం రాస్తే మీరు కొన్ని నెలల తర్వాత నిమ్మలంగా ఆ బొల్లి అనేది మాయమైపోతుందండి. ఎన్ని రకాల అద్భుతమైన గుణాలు దీంట్లో ఉన్నాయో చూడండి. ఇందులో నీలం కలర్ది చాలామంది డికాక్షన్ కాసుకుని, టీగా కాసుకుని ఇప్పుడు తాగుతున్నారు. దాన్ని ఇండోనేషియా, మలేషియా, తైవాను, సింగపూరు ఇలాంటి దేశాల్లో, సింగపూర్లో కష్టం అనుకోండి, భూమి ఉండదు, ఇలాంటి దేశాల్లో, ఇజ్రాయెల్, మన ఏదది వియత్నాము, ఇలాంటి దేశాల్లో పండించి ఈ ఫ్లవరు పౌడర్ చేసి అమ్ముతున్నారండి. చాలా కాస్ట్లీ అనమాట. ఆ చూర్ణాన్ని అనేక వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు మన దేశంలో అనేక మంది తెప్పించుకుని దాని డికాక్షన్ తాగటం, దానివల్ల తెలివితేటలు పెరగడమే కాకుండా
ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కాన్స్టిపేషన్ కూడా క్లియర్ అయిపోయి మీ సెల్స్లో ఉన్న ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో ఆ సెల్ నుంచి కూడా ఆ టాక్సిన్ని తీసేయగలిగేటంత అద్భుతమైన గుణం ఈ నీలం పువ్వు యొక్క డికాక్షన్లో ఉందండి. ఆ నీలం పువ్వు రంగు మనకి డికాక్షన్లో కానీ దీంట్లో కానీ దిగి గాజు గ్లాసులో పోసుకుని తాగుతుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. అదే ఫ్లవర్ని రైస్లో వేసి వండడం వల్ల ఆ కలర్ వస్తే బ్లూ రైస్ అని, మెడిసినల్ రైస్ అని స్టార్ హోటల్స్లో వేలకు వేలకు అమ్ముతున్నారండి. ఎందుకంటే అది ఏ విధంగా తయారవుతుందో తెలియక ఇది ఏదో మెడిసినల్ రైస్ అంటున్నారు, బ్లూ రైస్ అంటున్నారని వెరైటీ కోసం కూడా పైసలు ఉన్నవాళ్ళు తిని చూస్తూ ఉంటారు. మనం అదే ఆయుర్వేద మూలికగా తయారు చేసి ఇది వేసుకోండి అంటే ఎవరో శంఖపువ్వు మా దొడ్లోనే ఉంది మేము ఆడుకుంటాం అంటే తెలుసుకుంటే అమృతం, తెలియకపోతే ఏమీ లేదు. అదేదో పూల మొక్క మన ఇంట్లో ఏదో పెరిగి ఒక సహజమైన మొక్కగానో మనం చూస్తాం అంతవరకునే. దీని వేరు మెదడుకి బలాన్ని ఇచ్చి జ్ఞాపక శక్తిని, బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని రిజునేట్ చేయడం కాకుండా ఆ వేరుగంధం రాసుకున్న, ఆ వేరుగంధం తిన్నా అనేక విషాల నుంచి మీ బాడీని రక్షించి తేనెటీగ, తేలు, జెర్రీ ఏది కుట్టినా కూడా దాని యొక్క గంధం రాస్తే ఆ విషం దిగిపోతుందండి. అన్ని రకాలైన గుణాలు ఈ శంఖం పువ్వులో ఉన్నాయి. దాన్ని మనం ఏమనుకుంటామంటే ఏదో పూజ చేస్తున్నాం, దేవుడికి పుష్పాలు సమర్పిస్తున్నాం అనుకుంటాం. కాదు, ఒక అద్భుతమైన మూలిక ఈ శంఖం పువ్వు. శంకుపుష్పి శంఖం పువ్వు ఒకటి కాదండి. నేను ఈ వీడియోల ప్రారంభంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. కుదిరితే కనుక ఆ మూలిక కనుక ఉంటే మీకు శంకుపుష్పి కూడా మనం శ్రీ సంధి ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఓకేనండి, నమస్కారం.